త్రిమూర్తి సాయిలోని సాయి లీలలు. షిరిడీ నుండి పుట్టపర్తికి 1888వ సంవత్సరంలో జన్మించిన హైదరాబాదుకు చెందిన శారదాదేవి 7 సంవత్సరాల బాల్యం నుండి షిరిడీ బాబాను దర్శించుకునేది. ఆమె బాబా మాట ప్రకారమే జన్మించింది. ఆవిడకు సాయిబాబా తామే శారద అని పేరు పెట్టారు. బాబా ఆమెను గోరీ అని పిలిచేవారు. ఆవిడ బాల్యం నుంచి ఆధ్యాత్మిక జీవనానికి మక్కువ పడేది. ఆవిడ జీవితంలో ఎన్నో భరించలేని శోకాలు, కష్టాలు అనుభవించింది. పుట్టిన 4 కుమారులు ఏమీ కారణం లేకుండానే చనిపోయారు. భర్త 2వ పెళ్లి చేసుకొని ఆవిడ ధనంతో మద్రాసు పారిపోయాడు. షిరిడీ వెళ్లి బాబా పాదాలపై పడి తన్ను ఆదుకోమని ప్రార్థించేది. ప్రతిసారి బాబా ఆవిడను సముదాయించకపోగా కర్మఫలం తప్పించుకో చూస్తున్నదని బాగా కోపగించుకునేవారు. నీకు పిచ్చా, ఎప్పుడూ ఏడుపే, 4 ఏమిటి, మరి 2 పుట్టినా వారు బ్రతకరు. ఇప్పుడు విచారించి ప్రయోజనం ఏమిటి, నీ ప్రాప్తి అంతే అనేసి ఊరుకుండిపోయారు. పోని మనశ్శాంతిగా ఈ మంత్రోపదేశం చెయ్యమని బాబాను తరచూ ప్రార్థించేది. ఊరుకొని చివరకు ఒకనాడు బాబా కోపంతో ఆవిడను కాలుతో తన్ని బయటికి పో అని కేకలు వేశారు. శారద రోజంతా ఏడుస్తూ అన్నం తినకుండానే ఉండిపోయింది. ద్వారకామాయిలోకి బాబా రానియ్యలేదు. రాత్రి 6 బయటే చలిలో పడుకున్నది. రాత్రి ఎంత సమయమైందో తెలియదు కానీ బాబా వచ్చి అమ్మాయి లేండీకి పోదాంరా అంటూ నిద్రలేపారు. బాబాకు కోపం పోయిందని ఆమె సంతోషంగా బాబాను అనుసరించింది. లేండి చేరగానే బాబా ఒక పెద్ద బండ మీద కూర్చున్నారు. ఆమె వారి పాదాల దగ్గర కూర్చున్నది. పాపం రోజంతా ఏమీ తినలేదు కదా అంటూ గాల్లోకి చెయ్యి చాపి అల్లా మాలిక్ అన్నారు. చేతిలోకి 2 చపాతీలు, దానిపై కోవా ముద్ద వచ్చాయి. బాబా వాటిని ఆమెకిచ్చి తినమన్నారు. ఆవిడ ఇది బాబా అనుగ్రహం అని తలిచి ఆకలితో ఉండడం వలన గబగబా తినేసింది. నీళ్లు కావాలా అంటూ మళ్లీ చెయ్యచాచి నీళ్లు నిండిన చిన్న మట్టి కుండను సృష్టించి ఇచ్చారు. శ్రీ సాయినాథాయ నమః.